వైజాగ్లో న్యూ ఇయర్ హంగామాకు నగరవాసులు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అనురాధ లైవ్ లో అందిస్తారు. అనురాధ, ఓవర్ టు యు. విశాఖపట్నంలో న్యూ ఇయర్ జోష్ అయితే ఈసారి కాస్త తగ్గిందనే చెప్పాలి. డిమానిటైజేషన్ దీంతో విశాఖపట్నంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కాస్త తగ్గినప్పటికీ ఇప్పుడిప్పుడే న్యూ ఇయర్ రష్ అయితే కనిపిస్తూ ఉంది. మనం ప్రస్తుతం ఈ గ్రీటింగ్స్ దీంట్లో ఉన్నాము. అయితే ఇక్కడ చూసినట్టయితే చాలా మంది గ్రీటింగ్స్ కి ఒక ప్రధానమైన ఇది ఉంటుంది, న్యూ ఇయర్ లో ఒక ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయితే చాలా మంది యువత గ్రీటింగ్స్ ఇక్కడ పర్చేస్ చేస్తూ ఉన్నారు. మరి చెప్పండి, న్యూ ఇయర్ ఎట్లా మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? అలాగే ముఖ్యంగా ఇంత డెవలప్మెంట్ ఇవి వచ్చినాక కూడా గ్రీటింగ్స్ ని మీరు పర్చేస్ చేస్తున్నారు అంటే సో ఎట్లా, అంటే ఇది మీరు ఎలా సెలబ్రేట్ చేస్తారు? హాయ్, న్యూ ఇయర్ మేము వైజాగ్లో బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి. వైజాగ్ వచ్చేసరికి న్యూ ఇయర్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, లేకపోతే కంప్యూటర్స్ కానివ్వండి, వాటికన్నా గ్రీటింగ్స్ ఆర్ ద స్పెషల్. ఎవరైనా మిస్ అవుతున్నాము కానీ వాళ్ళ గురించి గ్రీటింగ్ కార్డ్ ఇవ్వడమే కరెక్ట్. ఎవ్రీ టైం మేము ఇక్కడికి వచ్చేసరికి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈసారి న్యూ ఇయర్ రష్ వైజాగ్ లో ఎట్లా? చాలా బాగుందండి. మీరు అవుట్ సైడ్ చూసినట్టయితే ఎవరికి వాళ్ళు బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా కేక్స్ పర్చేస్ చేయడం, గ్రీటింగ్స్ కార్డ్స్ పర్చేస్ చేయడం అన్నీ చేస్తున్నారు. విశాఖలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చాలా గ్రాండ్ గానే జరుపుకుంటున్నారు. అయితే ముఖ్యంగా ఈసారి చాలా పోలీసు ఆంక్షలు కూడా న్యూ ఇయర్ వీటిల్లో కూడా పెట్టడం జరిగింది. అంటే ర్యాష్ డ్రైవింగ్స్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్స్ కానీ వీటన్నిటి మీద కూడా ఇప్పటికే ఫుల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. మరి డిమానిటైజేషన్ ఎఫెక్ట్ కూడా ఉన్నది అన్నది వ్యాపారస్తులు అయితే చెప్తున్నమాట. మరి ఇక్కడ మనం యశ్వంత్ గారు ఉన్నారు, మనతో వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం ఈ ఏడాది బిజినెస్ ఎట్లా ఉంది? డిమానిటైజేషన్ ఎఫెక్ట్ ఎట్లా ఉంది? ఈ సంవత్సరం మీ బిజినెస్ చాలా డల్లో ఉన్నది, కానీ డిమానిటైజేషన్ కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. మీకు సెలబ్రేషన్ నుంచి తీసుకొని మీకు గిఫ్టింగ్ వరకు కూడా మీకు చాలా ఎక్కువ మీకు ఎఫెక్ట్ కనిపిస్తుంది. కానీ ఏంటంటే వీఆర్ ఎక్స్పెక్టింగ్ లాస్ట్ మూమెంట్ వరకు కూడా వీ కాంట్ సే ఎనీథింగ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్, బట్ ఈవెన్ దెన్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ అండ్ విషింగ్ ఎవ్రీవన్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఇక్కడ విశాఖపట్నంలో చూసినట్టయితే మొత్తంగా సెలబ్రేషన్స్ అయితే కొంతవరకు ఇప్పుడిప్పుడే జోష్ స్టార్ట్ అయినప్పటికీ పూర్తి లో ఇంతకు ముందు ఉన్నంత ఎఫెక్టివ్ గా సెలబ్రేషన్స్ లేవు అన్నది అందరూ చెప్తున్నమాట. మరి మనం చూసినట్టయితే గ్రీటింగ్ కార్డ్స్, ఫ్లవర్ బొకేస్ ఇంతవరకు అయితే కాస్త పర్వాలేనప్పటికీ మిగతా ఈవెంట్స్ అంటే పబ్స్ లో కానీ, అలాగే కల్చరల్ యాక్టివిటీస్ కానీ వీటిలన్నింటిలో కూడా కాస్త జోష్ తగ్గిందనే చెప్పాలి. మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే విశాఖపట్నంలో మాత్రం గ్రీటింగ్ కార్డ్స్ కి ఒక మంచి ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే 1000 మాటల్లో చెప్పలేని భావాన్ని ఒక్క చిత్రంతో చూపించవచ్చు అంటారు. అందుకని గ్రీటింగ్ కార్డ్స్ పర్చేస్ లో మాత్రం విశాఖపట్నం యువత అంతా కూడా ముందుంటారనే చెప్పాలి. మరి ఎంత డెవలప్మెంట్ జరుగుతున్నప్పటికీ దీంట్లో మాత్రం వీళ్ళందరూ కూడా చాలా ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. అలాగే ఇటు ఫ్లవర్ బొకేస్ కానీ, స్వీట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా గ్రాండ్ గా జరుపుకుంటున్నప్పటికీ ఈ బీచ్ రోడ్ వరకు వచ్చేటప్పటికి మాత్రం ఫుల్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. దీని నేపథ్యంలో బీచ్ రోడ్ లో ఇటు వెహికల్స్ అవి కూడా అన్ని కూడా అలౌ చేయకపోవడం, వీటిలన్నిటితో పూర్తిగా ఫ్యామిలీస్ తో సెలబ్రేట్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. మరి గ్రీటింగ్ కార్డ్స్ కానీ, గిఫ్ట్ ఆర్టికల్స్ కానీ వీటిలన్నిటిని తీసుకోవడానికి అయితే మంచి ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. స్టూడియో.